హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీ అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఇదైతే బోనాల జాతరకి బోనాల పోచమ్మ బోనాల అప్పటి వీడియో కదా. పార్ట్ 1 అయితే కంప్లీట్ అయింది. పార్ట్ 2 అప్లోడ్ చేస్తానని చెప్పాను కదా. ఇది సెకండ్ డే వీడియో. ఇది ఇంతవరకు అయితే చూశారు కదా. చూస్తున్న అందరికైతే పేరు పేరున ధన్యవాదాలండి. లైక్స్ ఇవ్వండి ఫ్రెండ్స్, లైక్ ఇవ్వట్లేదు. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్స్ ఇవ్వండి. ఇదైతే గుమ్మడి పూజ కోసం అయితే గుమ్మడికాయనైతే తీసుకొని గుడి దగ్గరికి అయితే వెళ్తున్నామండి. గుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ గుమ్మడికాయకైతే పూజ చేసి ఇంటికి తీసుకొచ్చి కట్టుకోవాలని చెప్పారు. మేము గుడి దగ్గరికి వెళ్తున్న క్రమంలోనే అక్కడ దేవుళ్ళకైతే ఇంకా ప్రతిష్టాపన బొడ్రాయి ప్రతిష్టాపన చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళైతే ఎదురయ్యారు. వాళ్ళైతే గుమ్మడికాయ తీసుకొని ఇస్తుంటే ప్రత్యేకంగా వాళ్ళకైతే స్వాగతం పలుకుతున్నారు. ఈ గుమ్మడి పూజ జరుగుతున్న క్రమంలో గుమ్మడి పూజ అక్కడ ఉండగానే ఇక్కడి వాళ్ళు అక్కడ కూర్చొని ఉండగా ఈ బొడ్రాయి ప్రతిష్టాపన అయితే చేస్తున్నారు. దానికోసం అయితే అందరూ భక్తులైతే అందరూ చూస్తున్నారు. అసలు చూడడానికి వీలు లేకుండా ఉంది. ఆ విగ్రహాలని తీసుకెళ్ళి అక్కడ ప్రతిష్టాపన చేయడం అంటే అవి రాతి విగ్రహాలు కదా, దానికోసం అయితే మస్తు వెయిట్ ఉన్నాయి విగ్రహాలు అన్నీ. వాటికి పూజ చేసి ఒక్కొక్కటి తీసుకెళ్తున్నారు చూడండి. అందరు పట్టుకొని తీసుకొని పైన ఇట్లా కట్టారు కదా, దానికోసమని ప్రతిష్టాపన కోసం అవి కట్టారు కదా, దానిపైకి తీసుకెళ్తున్నారు. అందరి సాయంతో అయితే తీసుకొని వెళ్ళి అక్కడ ఆ విగ్రహాలను బొడ్రాయి, భూలక్ష్మి, శ్రీలక్ష్మి 3 విగ్రహాలను అయితే ఒక్క దగ్గర ప్రతిష్టాపన చేశారు. ప్రతిష్టాపన చేసేదైతే షూట్ చేయలేకపోయినా అక్కడ దగ్గరికి వెళ్ళి చేయడం అయితే కుదరలేదు. అన్ని విగ్రహాలు ప్రతిష్టాపించారండి. అన్ని విగ్రహాలు ప్రతిష్టాపించిన తర్వాత ఒక్కొక్కరుగా వెళ్ళి తర్వాత అయితే కొబ్బరికాయ కొట్టుకొని పూజ అయితే చేసుకున్నారు. ఈ క్రమంలోనే గుమ్మడికాయ తీసుకెళ్ళి అక్కడ పూజారి దగ్గరికి వెళ్ళి పూజ చేసుకొని నేనైతే గుమ్మడికాయ తీసుకొస్తున్నానండి. ఫస్ట్ మాద చేపించాడు నాన్న. లేట్ అయితే చాలామంది అవుతారని ఇక్కడ బిజీలో ఉన్నారు కదా, అంత జనాలు కొంచెం అక్కడ తక్కువ ఉన్నారు అనేసి మేము వెళ్ళైతే పూజ చేయించుకొని గుమ్మడికాయ అయితే ఫస్ట్ తీసుకొచ్చి ఇంటి దగ్గర కట్టేసి మళ్ళీ వెళ్ళాను నేను. అందరు అక్కడే ఉన్నారు. నాన్న నేను ఇద్దరం వచ్చేసి ఇంటి దగ్గర కట్టేసి గుమ్మడికాయని మళ్ళీ అక్కడికి వెళ్ళాము. మేము వెళ్తున్న క్రమంలో ఇక్కడ లక్ష్మీదేవతని అయితే తీసుకొస్తున్నారు. ఇందాక తీసుకున్న ఇట్లా బుట్ట ఉంది కదా, ఆ బుట్ట అయితే లక్ష్మీదేవర సామాను విగ్రహాలు, దేవతకు సంబంధించిన పూజా సామాగ్రి, బట్టలు అన్నీ అందులో ఉంటాయంట. నాకు కూడా క్లియర్గా తెలియదు. అదైతే అవన్నీ అందులో ఉంటాయి. ఇప్పుడు ఈ పూజా సామాను ఇవన్నీ అక్కడ ఉన్నాయి కదా, అవన్నీ లక్ష్మీదేవతకి. ఈ లక్ష్మీదేవర వచ్చిన దేవతకి ఇప్పుడు మనం ప్రతిష్టాపించినాం కదా విగ్రహాలు, అన్ని విగ్రహాల దగ్గరికి అయితే వెళ్ళి వచ్చారు వీళ్ళంతా. నేను గుమ్మడికాయ కట్టి వచ్చే క్రమంలోనే ఎదురయ్యారండి నాకైతే. అదిగో చూడండి, నేనైతే ఫస్ట్ దగ్గర నుంచి అయితే చూడడం ఇదే ఫస్ట్. నాకు చాలా భయం వేసింది. అవి సౌండ్స్, వాళ్ళు ఇట్లా చేయడము, ఊగడము, అవి చేయడం అయితే చాలా భయం అనిపించింది. ఇదే ఫస్ట్ టైం దగ్గర నుంచి చూడడము. మేము గుమ్మడికాయ కట్టడానికి వెళ్తున్నాము, కట్టేసి వస్తుంటే ఎదురయ్యారు. నేను అక్కడే చూశాను. అక్కడి నుంచి వచ్చేసి మళ్ళీ వాళ్ళతో పాటు వాళ్ళ వెనకాలే వచ్చాను. అదిగో చూడండి, చూపిస్తున్నా నేను. ఆ విగ్రహాలు, అన్ని విగ్రహాలను చూడడానికి దర్శనం చూడడమా అదేంటో అర్థం కాలేదు. కాకపోతే పోచమ్మ గుడి దగ్గరికి వెళ్ళారు. అక్కడి నుండి వచ్చి హనుమాన్ టెంపుల్ ఉంది, అక్కడికి వెళ్ళారు. ఇప్పుడు బొడ్రాయి ప్రతిష్టాపన జరిగింది కదా, అక్కడ కూడా అది చూడండి లక్ష్మీదేవత. సిగం వచ్చిన వాళ్ళు ఎవరికైతే వస్తుందో వాళ్ళు, పోతరాజు అన్నీ బాగా భక్తులు అయితే బాగా మంది వచ్చారు చూడడానికి. దగ్గర నుండి అయితే తీయలేకపోయినా నేను. ఇంకా కొంచెం బెటర్. ఇంకా అంతా కూడా చూడని వాళ్ళు చాలామంది ఉన్నారు. అందరికైతే అంత దగ్గర నుంచి కనబడదు కదా. లక్ ఏంటంటే నేను అటు వెళ్ళి ఇంటి దగ్గరికి వెళ్ళి కట్టి రావడం వల్ల ఎదురయ్యాను నేను. అక్కడ లోపలికి వెళ్ళి ప్రత్యేకంగా పోవాల్సిన అవసరం లేకుండా ఎదురయ్యాను అన్నమాట. ఇంకా అక్కడే ఆగిపోయినా, నేను లోపలికి వెళ్ళలేదు. ఇది హనుమాన్ టెంపుల్కి వెళ్ళొచ్చారు. అక్కడి నుండి హనుమాన్ టెంపుల్ లోపలికి వెళ్ళి మళ్ళీ వచ్చారు. అక్కడ ఏం చేశారో తెలియదు. అక్కడ నుండి వచ్చిన తర్వాత మళ్ళీ పోచమ్మ దగ్గర నుంచి వచ్చిన తర్వాత బొడ్రాయి, ఇవన్నీ దర్శించుకొని ఒక దగ్గర అయితే కాసేపు దేవుళ్ళన్నీ విగ్రహాలన్నీ తీసి కొంచెం సేపు విశ్రాంతి తీసుకున్నారు వాళ్ళందరూ. తర్వాత మరి ఈవినింగ్ టైంలో అట్లా తీసుకెళ్ళినట్టున్నారు. చూడండి,
చాలా అంటే చాలా బిజీగా ఉంది. అసలు వీడియో తీయడం అస్సలు కుదరలేదు. చాలా వీడియోస్ అయితే మిస్ అయినాయి. కొన్ని కార్యక్రమాలు పూజ సమయంలో నేనే కదా చేసేది. ఆ టైంలో నేనే చేయడం వల్ల వీడియో అయితే తీయడానికి ఎవరు లేకపోవడం వల్ల ఆ బిజీలో అసలు వీడియోస్ తీయడం కొన్ని కుదరలేదు. కొన్ని గుర్తు కూడా లేదు, అసలు వీడియో తీయాలని అట్లా కూడా రాలేదు. అక్కడ ఈ దేవుడు ఈ లక్ష్మీదేవర సౌండ్లకి వాటికి దేవుడు వచ్చిన వాళ్ళందరూ సిగాలు ఊగుతున్నారు. చాలామంది అంటే చాలామంది ఉన్నారు వీడియోస్లో. తర్వాత ఈవినింగ్ టైంలో మళ్ళీ పోచమ్మ బోనాలు చేశారు. మార్నింగ్ ఏమో గుమ్మడి పూజ, ఈవినింగ్ పోచమ్మ బోనాలు అన్నట్టు. పోచమ్మ బోనాల టైంలో కూడా సేమ్ అసలు ఫుల్ బిజీ అయిపోయినరు. బలి వేసే టైంలో అయితే చాలా అంటే చాలామంది అందరూ లాస్ట్ డే కదా, ఈ 3 రోజుల పండగ కాబట్టి ఇళ్ళల్లో వచ్చే చుట్టాలు వాళ్ళు కూడా చాలామంది అందరూ వచ్చారు కదా. వచ్చిన వాళ్ళు అయితే చూడడానికే వచ్చారు కాబట్టి ఖచ్చితంగా టెంపుల్ దగ్గరకు అయితే వచ్చి చూడడం అయితే జరిగింది. ప్రతి ఒక్కరైతే వచ్చి అందరు గుడి దగ్గరికి అయితే అందరు వెళ్ళారు. ఇంటికి వచ్చిన చుట్టాలు ఇళ్ళల్లో ఎవ్వరు లేకుండా చూడడానికి అయితే అందరు వచ్చారు. అందువల్ల అయితే ఫుల్ పబ్లిక్ అయితే ఉంది. ఇది ఈవినింగ్ టైం అన్నట్టు. పొద్దున గుమ్మడి పూజ అవి అయినాయి కదా, ఇప్పుడు ఈవినింగ్ టైంలో పోచమ్మ బోనాలు అన్నమాట. పోచమ్మ బోనాలు అంటే ఇవి ఫస్ట్ టైం పోచమ్మ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు కాబట్టి ఆ ఇంటి నుండి బోనాలు తీసుకెళ్ళాలనేసి ఇదైతే ఈ బోనం వండేసి ఫస్టే బోనం ఇట్లా చేసిన తర్వాత కుంకుమ అవి పెడితే పోతుంది అన్నట్టుగా బోనం కుండను కడిగి బోనం చేసిన తర్వాత అయితే ఈ బొట్లు అయితే పెట్టిన. ఇది అమ్మకు అన్నట్టు, అమ్మ ఎత్తుకుంటుంది అన్నట్టు బోనము. నేను మంగళహారతి పట్టుకున్నా. ఆ బోనం వండిన తర్వాత అయితే ఇవి చేయమంటే నేను ఈ పని చేశాను. అమ్మ అంతలోకి అన్నీ అక్కడికి తీసుకెళ్లాల్సినవి బెల్లం పాకము ఇంకేంటి అవి అక్కడ కావాల్సినవి అన్నీ అమ్మ సర్దుతుంది. నేనైతే ఇది బోనం కుండనైతే డెకరేషన్ చేశాను. బోనం కుండ డెకరేషన్ చేసిన తర్వాత బోనం అమ్మ ఎత్తుకుంది. నేను మంగళహారతి, ఆడబిడ్డల మంగళహారతి పట్టుకోవాలి, బోనం కుండలు అమ్మ వాళ్ళు ఎత్తుకోవాలని చెప్పారు. అందువల్ల నేనైతే ఇచ్చేసాను ఈవినింగ్ టైంలో అన్నమాట. ఇది లాస్ట్ డే కాబట్టి అందరు వచ్చారు, మంచిగా అనిపించింది బోనాలు అప్పుడైతే. ఈ బోనం కుండ డెకరేషన్ అయిన తర్వాత బోనం తీసుకొని అందరూ ఒకటేసారి డప్పు చప్పులతోనైతే బోనాన్ని అయితే తీసుకొని అయితే వెళ్ళారు. అక్కడ వెళ్ళిన తర్వాత బోనాల కుండలు అక్కడ పెట్టేసి బోనం కుండలు కన్ఫ్యూజన్ అన్నట్టు. ఫస్ట్ టైం కాబట్టి కొందరేమో అందరు బోనాల లోపలికి వెళ్ళి ఎట్లా చేసి వస్తారు, ఏ టైం అవుతుంది అందరు వెళ్ళి వచ్చేసరికి అని కొంతమంది. బోనం బలేయడము ఏదో ఉంటుంది అని చెప్పిండ్రు అన్నట్టు. అక్కడ వాళ్ళే వచ్చి చేస్తారు, ఈసారి అవసరం లేదు అన్నట్టు. అక్కడికి అందరు ప్రతి వాళ్ళు వెళ్ళాల్సిన అవసరం లేదని కొంతమంది, వాళ్ళే బలేస్తారని కొంతమంది. అవి పళ్ళు పెట్టడము 5 పళ్ళు పెట్టాలి, ఇట్లా పెట్టాలి, మనము చీరలు పెట్టేవాళ్ళు చీరలు, మొక్కుకున్న వాళ్ళు ఉంటారు కదా మొక్కులు, అవి చెల్లించే వాళ్ళు ఎట్లా అనేసి కొంతమంది బట్టలు తీసుకురావడము అన్నీ తీసుకురావడము అయితే జరిగింది. అవి ఎట్లా పెట్టాలి ఏందనేది, ఇంత జనాలలో లోపలికి వెళ్ళి అంత ప్రశాంతంగా చేసే టైం ఉంటుందా అని ఒక డౌట్. ఆ విధంగా అయితే చేసిండ్రు. ఇక ఇప్పుడు బోనం కుండకైతే అప్పుడు రౌండ్గా పెట్టినా కదా బొట్టు, ఈసారి కొంచెం పొడవుగా ఇట్లా పెట్టేసి 4 ఇట్లా బయటికి అన్నట్టు ఇట్లా పెడదామని అయితే ట్రై చేస్తే అసలు కుదరలేదు. అందులో హడావుడైపోతుంది, అందరు వస్తున్నారు అనడంలో ఆ టెన్షన్లో ఇంకా అస్సలు సెట్ కాలేదు. ఫస్ట్ టైం గుమ్మడికాయకైతే మంచిగా సెట్ అయింది, ఈ బోనం కుండకైతే సెట్ కాలే. కుండ చిన్నగా ఉండడం వల్ల ప్లస్ హడావుడి చేస్తున్నారు ఈవినింగ్ టైంలో, అందరు వెళ్తున్నారు తొందరగా కానీ అని అనేసరికి నాకైతే కొంచెం ఇక వచ్చినట్టు పెట్టేసిన పర్లేదులే అనేసి అనుకున్నాము. ఇంకా నేను మంగళహారతి పట్టుకున్న, అమ్మాయి అయితే చిప్ప కూడా పెట్టి దాంట్లో డెకరేషన్ చేసి అందులో అయితే దీపం పెట్టి ఇంకొకటి కుండకైతే అది చేసింది. బోనం బయటకు వెళ్ళేటప్పుడు ఇక్కడ చుట్టూ తిప్పేసి తప్పుల వాళ్ళకి ఇయ్యమని అయితే అన్నారు. తిప్పేసి చెల్లి వచ్చేసింది. ఆడబిడ్డలు వెయ్యాలంటే నేను మంగళహారతి పట్టుకున్నా కాబట్టి చెల్లెది తప్పుల వాళ్ళకైతే 100 రూపీస్ ఇచ్చేసింది. బోనం కుండ మీద చిన్న కుండ బెల్లం చాకరి పెట్టేసి వేపాకులతో డెకరేషన్ చేసి, కొంతమంది అయితే ఆల్రెడీ ఫస్ట్ వెళ్ళిపోయింది. కొంచెం వెనకాల లేట్ ఉన్న వాళ్ళైతే అందరం కలిసి
వచ్చేసి మా ఇంటి దగ్గర వాళ్ళం మేమైతే అందరం అయితే అక్కడ టెంపుల్ దగ్గరికి చేరుకున్నాము. అక్కడికి పోయిన తర్వాత చూస్తే ఎంతమంది, ఎన్ని బోనాలు, ఎంత జనాలు, మస్తు అమ్మా మస్తు ఘోరం అనిపించింది అసలు. నైట్ టైం కానీ అస్సలు డే టైంలో అయితే బాగుంది కానీ బోనాలు నైట్ టైమే కదా, దీపాల వెలుగుతో అయితే బాగా అనిపించింది. మంచిగా ఉంది. ఎక్కడ పెట్టాలి ఏంటనేది అక్కడ ఒక కన్ఫ్యూజన్. కొంతమంది ఆల్రెడీ తీసుకెళ్ళిన వాళ్ళు కొంతమంది కూడా టెంపుల్ లోపలికి పోతామా, టెంపుల్కి వెళ్ళి అక్కడ పెట్టేసి వద్దామనేసి కొన్నారు. అట్లా మేము కూడా వెళ్దామనేసరికి ఇక్కడ దేవుళ్ళకి ఏదో చేస్తారంట, అబ్బాయిలు వేయడం ఏదో చేయడం ఉంటుంది. అది చేసిన తర్వాత పెట్టుకోవాలి కొత్తగా కాబట్టి అది ఏంది అక్కడ దేవుడు లేనట్టే కదా, ఇప్పుడు మీరు ఎందుకు పెట్టారు కారణంగానే అందరైతే మళ్ళీ రిటర్న్ వచ్చేసి ఇక్కడ పెట్టండి అని అంటే బోనాలన్నీ బోనం కుండలన్నీ బయట పెట్టేసాము టెంపుల్ ముందు ఒక దగ్గర. పెట్టేసిన తర్వాత బలేసే వాళ్ళంట వాళ్ళంతా అక్కడ లోపలికి వెళ్ళి పోతున్న గుడి లోపలికి వెళ్ళి అక్కడ చేయాల్సిన పూజలు కార్యక్రమాలన్నీ కంప్లీట్ చేసేదానికి మీరు అందరినీ వెళ్ళాల్సిన అవసరం లేదు, ఇక్కడనే వెళ్తాము అని వాళ్ళు బలేయడం ఏదో చేయడం ఎప్పుడైతే వస్తారా ఏం చేస్తారా చేతులు పట్టుకొని అయితే ఎటు పడితే దగ్గర వచ్చిన వాళ్ళని కొట్టుకుంటా బోనం కుండలన్నీ అక్కడ పెట్టిన తర్వాత ఆ బోనం కుండలకి మీద నోటితో కొరికేసి వాళ్ళు వేయడం ఏదో అన్నారు కానీ అది వేసి మన ఇట్లా లోపల ఇట్లా చిన్న మాంసం ఉంటుంది కదా, ఆ మాంసం ముద్దలు ఈ బోనం కుండల దగ్గర అటు ఒకటి అంతటా రౌండ్ అప్ చేసుకున్నారు. రౌండ్ అప్ చేసుకుంటా మొత్తం ఒక 4 ఒక దగ్గర కాకుండా ఎన్ని వాళ్ళంటే ఏ గల్లి వాళ్ళ గల్లికి 4 గల్లీల జనాలు, 4 గల్లీల చుట్టూ 4 గల్లీల జనాలు ఫుల్ మంది కాబట్టి బోనాలు. ఆ బోనాలను అయితే ఏ గల్లీ వాళ్ళు అక్కడ మనం ఇక్కడ అనేసి ఒక 4-5 దిక్కుల ప్లేస్ అయితే చేసేసి పెట్టేసుకున్నారు అన్నట్టు. అక్కడ ఇక్కడ ఎవరెవరు ఎక్కడ పెట్టినారో ఒక దగ్గర ఒకసారి ఒక దగ్గర ఒకసారి ఎన్ని దిక్కుల పెట్టినా మాత్రం అన్ని దిక్కులకు అయితే వెళ్ళొచ్చేసాము. ఏమంటారు బోనాలు అక్కడ పెట్టుకొని అయితే బోనాల దగ్గర ఎవరు బోనాల దగ్గర వాళ్ళు అయితే ఉన్నారు. బోనాల చుట్టూ మళ్ళీ నెక్స్ట్ టైం పెట్టుకున్నప్పుడు ఆ టెంపుల్కి వెళ్ళి అక్కడ ఏమన్నా కోడి చీరల జాకెట్ల ఏదో పెట్టేసుకొని పోవచ్చు. ఫస్ట్ కాబట్టి అవసరం లేదు అనేసరికి కొంతమంది అయితే అక్కడ పెట్టిండ్రు. కొంతమంది ఏం చేసిండ్రంటే లోపలికి వెళ్ళి అక్కడ అమ్మవారికి మేమైతే కొంచెం జనాలు అందరు వెళ్ళిన తర్వాత తీసుకెళ్ళి బోనంని తీసుకెళ్ళి అక్కడ అమ్మవారి దగ్గర నైవేద్యం పెట్టి మళ్ళీ బోనాన్ని బయటకు తీసుకొచ్చి చీర జాకెట్ ముక్కలు అవన్నీ పెట్టేసి మళ్ళీ బయటకు వచ్చేసినాక ప్రశాంతంగా అయితే కొన్ని అయితే పిక్స్ అయితే తీసుకున్నాము. ఇది లాస్ట్ అన్నట్టు, లాస్ట్ డే లాస్ట్, ఇంకా టెంపుల్కి మళ్ళీ వెళ్ళాల్సిన అవసరం లేదు. అదే రోజు అన్నట్టు మా తమ్ముని బర్త్డే అయితే అదే రోజు కేక్ తెచ్చి నాన్న కేక్ తెప్పించిండు. కేక్ తెప్పిస్తే కట్ చేసి అయితే వీడియో కాల్ చేసి బర్త్డే సెలబ్రేషన్ చేసుకున్నాము. మా తమ్ముడు అందరు చుట్టాలు వచ్చింది కానీ మా తమ్ముడు అయితే రాలేదు, తమ్ముడు మరదలు అయితే రాలేదు. ఎందుకంటే వాళ్ళు దగ్గరలో లేరు కాబట్టి, వచ్చే పరిస్థితి కాదు కాబట్టి రాలేదన్నమాట. మా తమ్ముడు వాళ్ళు ఇక్కడ ఉండరు, అందువల్ల రాలేదు. ఇంకా నైట్ టైం అయిపోయిన తర్వాత అదిగో మేకను బలేసి ఇదైతే కంప్లీట్ అయింది. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ మరి.